చేసుకొని మీకు ఎటువంటి ఫలితాలు రాకుండా చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు మానుకొని గురుస్వాములు కూడా సాక్షాత్ భాస్కర్ నగర్ లో ధర్మశాస్త్ర అయ్యప్ప గుడి ముందర ఒక హోటల్ వెలిసిందంటే అక్కడ ఉన్న గురుస్వాములు ఏం చేస్తున్నారు, రోజు గుడికి వచ్చే వాళ్ళు ఆ హోటల్ వారికి చెప్పి తీపించవచ్చు కదా. ఉదయం హారతి అయిపోతేనే దేవాలయం ముందుకు వెళ్ళి తింటున్నారే, ఎంత బాధాకరం. ఇవన్నీ కూడా సమాజంలో పెడుగో పట్టిస్తున్నాయి. అదే ముస్లిం చూశారనుకోండి, ఏమనుకుంటారు, ఒక్క పూట మేము రంజాన్ రోజు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పచ్చి ఎంగిలు కూడా మేము గొంతులోకి పంపియమే, ఈ స్వాములు మాల వేసుకొని 3 పూటల అంటే ఒక్క పూట అంచుకోలేరా భగవంతునికి కదా. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మీకు? లోపల జీర్ణశక్తి పెంపొందుతుంది. ఒక పూట ఉపాహారం ఉండడం వల్ల, ఉపవాసం ఉండడం వల్ల భగవంతుని నామంలో ఎప్పుడు కూడా ఆకలితో అయ్యప్ప 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 అంటూ 12 గంటల వరకు ఆయన ధ్యానం చేస్తాం మనం ఆకలి వలన. అదే కడుపు నిండా కడుపులో చేసుకోండి, నిద్రపోదామా? భగవంతుని గురించి ధ్యాసనే రాదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనమందరం అయ్యప్ప దీక్షను ఇంకా ముందుకు నడిపించాలి. వినోద్ స్వామి ఈ రోజు కేతవరం గ్రామంలో ఇటువంటి మహాపడి పూజ కార్యక్రమం స్వామివారు